హాయ్ టు ఎవ్రీవన్. సో మీరు చూస్తున్నారు యాస్ట్రస్ మ్యాథ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ సెకండ్ లెసన్లో థర్డ్ ఎక్సర్సైజ్ నేర్చుకుందాం. ఒకసారి మీరు కనుక ప్రీవియస్ ఎక్సర్సైజెస్ అంటే 2.1 2.2 కనుక వీడియోస్ కనుక వినకపోతే ఒకసారి వాచ్ చేయండి. నేను ఈ వీడియోలో పైన ఐ కార్డ్ అని ఉంటుంది, అంటే పైన వీడియో రన్ అవుతూ ఉండగా పైన ఒక డిస్ప్లే వస్తుందమ్మా మీకు. సో అది ఒకసారి కనుక క్లిక్ చేస్తే 2.1 2.2 కూడా వస్తాయి, అవి కూడా ఒకసారి ఫాలో అవ్వండి. ఓకే, సో స్టార్ట్ చేసుకుందాం. వాట్ ఈస్ ద ఫస్ట్ సమ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్? ఫస్ట్ సమ్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్ ఆర్ ఈక్వల్? విచ్ ఆఫ్ ద సెట్స్ ఆర్ ఈక్వల్? ఒకసారి మనకి ఇచ్చినటువంటివి ఏంటో చెక్ చేసుకుందాం. ఏ అనే సెట్ x such that x is a letter in the word చూస్తే నెక్స్ట్ b అనే సెట్ లో x such that x is a letter in the word flow, FLOW. సో ఇది ఇచ్చారమ్మా. నెక్స్ట్ సి అనే సెట్ లో x such that x is in the word wolf, WOLF. ABC అనేటటువంటి 3 సెట్స్ ఇచ్చారు. ఈ 3 సెట్స్ ఈక్వల్ కాదో వెరిఫై చేయాలి. సో ఈక్వల్ కాదో వెరిఫై చేయాలంటే ఫస్ట్ సెట్స్ లో ఎలిమెంట్స్ ఏమున్నాయని వెరిఫై చేయాలి. ఇచ్చినటువంటి సెట్ ఏ ఫార్మాట్ లో ఉంది అంటే సెట్ బిల్డర్ ఫామ్ లో ఉంది. సో ఇచ్చినటువంటి సెట్ బిల్డర్ ఫామ్ లో ఉన్నాయి. వీటిని రోస్టర్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలి. సో రోస్టర్ ఫామ్ లో అంటే ఏంటంటే సో వర్డ్ లో ఉన్నటువంటి లెటర్స్ ని సో సపరేటెడ్ బై కామాస్, లెటర్స్ సపరేటెడ్ బై కామాస్, ఇవి ఉన్నటువంటి లెటర్స్. నెక్స్ట్ ఈ సెట్ లో కూడా ఉన్నటువంటి FOLW, ఈ సెట్ లో కూడా ఉన్నటువంటి అబ్జర్వ్ చేస్తే WOLF. ఒకసారి చూసినట్లయితే 3 సెట్స్ లోను లెటర్స్ కామన్ గా ఉన్నాయి, సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 or more sets have same element. The sets are equal sets. The sets are equal sets. ఒకసారి A equal to B equal to C. 3 sets have the same elements. Therefore, 3 sets are equal. Okay, ma? First sum completed. Next, second sum. Consider the following sets. Fill in the blanks in the statement given below with equal or not equal to make a statement true. సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి అమ్మా. ఏ అనే సెట్ లో 1 2 3 అని ఇచ్చారు. బి అనే సెట్ లో ద ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్, ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. సో నేను షార్ట్ గా ఇట్లా రాసేస్తున్నాను ప్లీజ్. ద ఫస్ట్ 3 న్యాచురల్ నెంబర్స్. సో ఏంటవి మనం అబ్జర్వ్ చేసుకుంటే 1 2 3. నెక్స్ట్ సి అనే సెట్ లో ABCD అని ఇచ్చారు. సి సెట్ ABCD అని ఇచ్చారు. నెక్స్ట్ డి అనే సెట్ లో DCAB, DCAB. సెట్ ఈ లో AEIOU, AEIOU. సెట్ F, సెట్ ఆఫ్ వోవెల్స్, సెట్ ఆఫ్ vowels in English alphabet. ఇట్లా 4 సెట్స్, 4 or 5 6 ఇచ్చారమ్మా. 1 2 3 4 5 6. ఇక్కడ ఇచ్చినటువంటి 6 సెట్స్ లో సో ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇచ్చారు. మనకి A-B అని ఇచ్చారు. A-B అంటే AB ఈక్వల్ నాట్ ఈక్వల్ చెప్పాలి. సో ఈక్వల్ అంటే ఏంటి? 2 సెట్స్ హ్యావింగ్ సేమ్ ఎలిమెంట్స్. ఏ అనే సెట్ లో 1 2 3 ఉన్నాయి, బి అనే సెట్ లో కూడా 1 2 3 ఉంది. దేర్ఫోర్ 2 సెట్స్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ దీంట్లోనే సెకండ్ వన్ A-E.
ఏ డాష్ ఈ. ఏ అనే సెట్ అబ్జర్వ్ చేస్తే ఏమున్నాయి 1 2 3 ఉన్నాయి. ఈ అనే సెట్ అబ్జర్వ్ చేస్తే AEIOU ఉంది. సో టూ సెట్స్ ఆర్ నాట్ ఈక్వల్. నెక్స్ట్ థర్డ్ సమ్ C'D. C'D. సో సి అనే సెట్ ఏంటో అబ్జర్వ్ చేయండి, ABCD. డిలో కూడా ABCD ఉంది, సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో బోత్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ ఫోర్త్ వన్ DF. సార్ డి అబ్జర్వ్ చేస్తే DCAB అంటే ABCD లెటర్స్ ఉన్నాయి. ఎఫ్ అంటే సెట్ ఆఫ్ ఓవెల్స్, AEIOU. సో టూ సెట్స్ ఆర్ నాట్ ఈక్వల్. నెక్స్ట్ దీంట్లోనే సో ఫిఫ్త్ సమ్ F'(A). ఎఫ్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం సెట్ ఆఫ్ ఓవెల్స్ AEIOU. సెట్ ఏ అంటే 1 2 3. సో నాట్ ఈక్వల్. సిక్స్త్ సమ్ దీంట్లోనే D'(E). డి అంటే ABCD లెటర్స్, ఈ అంటే AEIOU. బోత్ ఆర్ నాట్ ఈక్వల్. నెక్స్ట్ ఈ రోమన్ లో లాస్ట్ సమ్ FB. F'(B). సో ఎఫ్ అంటే సెట్ ఆఫ్ ఓవెల్స్ AEIOU. సెట్ బి అంటే 1 2 3. సో దీస్ టూ ఆర్ ఆల్సో నాట్ ఈక్వల్. సో దట్ ఈస్ ద సెకండ్ రోమనం. నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ లో థర్డ్ సమ్ చూడండి. ఏమిచ్చారు, ఇఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ వెదర్ A ఈక్వల్ టు B ఆర్ నాట్. సో టూ సెట్స్ ఇచ్చారమ్మా ఈచ్ క్వశ్చన్ లో. సో ఇక్కడ 1 2 3 4 ఇచ్చారు. ఏ అనే సెట్ ABCD. నెక్స్ట్ బి అనే సెట్ కూడా ఇచ్చారు ఇక్కడ DCAB. టూ సెట్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్. ఫస్ట్ సెట్ అబ్జర్వ్ చేస్తే ABCD, బి అనే సెట్ అబ్జర్వ్ చేస్తే ABCD. టూ సెట్స్ హ్యావింగ్ సేమ్ ఎలిమెంట్స్, therefore A ఈక్వల్ టు B. నెక్స్ట్ ఈ రోమన్లోనే సెకండ్ది A ఈక్వల్ టు 4 8 12 16. బి అనే సెట్ లో 8 4 16 18. చూడండి 4 8 12 16, 8 4 16 18. Two sets having not same elements, therefore AE not equal to B. Two sets having not same elements, two sets are not equal. Next third one, A అనే సెట్ లో 2 4 6 8 10. B అనే సెట్ లో set of positive even integers x such that x is set of positive even integers x less than 10. ఇక్కడ గ్యాప్ లేక కింద డౌన్ లో రాసాము, మీరు కంటిన్యూషన్ రాసుకోవాలి. చూడండి x such that x is set of positive even integers. పాజిటివ్ నెంబర్స్ ఉండాలి, ఈవెన్ నెంబర్స్. విచ్ ఆర్ ఈవెన్ నెంబర్స్? 2 4 6 8. 10 తీసుకోవాలా? తీసుకోవాలి. ఎందుకని? ఎక్స్ లెస్ దాన్ 10, 10 కంటే తక్కువే ఉండాలి, 10 తీసుకోకూడదు. సో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ 10 అనే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి టూ సెట్స్ ఆర్ నాట్ ఈక్వల్. నెక్స్ట్ ఫోర్త్ అమ్మ దీంట్లోనే x A equal to x such that x is multiple of 10. X is multiple of 10. Next B అనే సెట్ 10 15 20 25 30. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే
x such that x is multiple of 10. ఇక్కడ 10 15 20 25 30 మల్టిపుల్ ఆఫ్ 10 అంటే ఏ నెంబర్స్ వస్తాయి 10 20 30 40 అండ్ సో ఆన్. కానీ ఇక్కడ ఏమన్నాయి 15 25 ఉన్నాయి. సో అవి వస్తాయా రావు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎండింగ్ నెంబర్ చెప్పారా చెప్పలేదు, ఇక్కడ కంప్లీట్ అయ్యారు. దట్స్ వై టూ సెట్స్ ఆర్ నాట్ ఈక్వల్. Okay, చూడండమ్మా టూ సెట్స్ ఆర్ నాట్ ఈక్వల్. దట్ ఈస్ థర్డ్ సమ్. ఓకే, నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ లో ఫోర్త్ సమ్. State the reason for the following. So you write the reason. First one 1 2 3 and so on 10 not equal to x such that x belongs to n and 1 less than x less than 10. సార్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెట్ లో 1 2 3 అండ్ సో ఆన్ 10 సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అప్ టు 10. ఇక్కడ ఏమున్నాయి సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అని ఇచ్చారు, కండిషన్ ఇచ్చారు ఈ సెట్ లో. సో 1 above 10 below అంటే ఏమేమి ఉంటాయి 2 4 5 సారీ 2 3 4 5 అండ్ సో ఆన్ 9. ఇక్కడ 1 తీసుకోకూడదు 10 తీసుకోకూడదు. ఇక్కడ ఈ సెట్ లో 1 నుంచి 10 వరకు అన్ని నెంబర్స్ ఉన్నాయి. దట్స్ వై టూ సెట్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇక్కడ మరి రీజన్ ఏం రాయాలి, ఇన్ ద సెకండ్ సెట్ 1 and 10 నాట్ హ్యావ్ ద ఎలిమెంట్స్. రీజన్ ఇన్ ద సెకండ్ సెట్ హ్యావ్ the second set not have the elements 1 and 10. That is the reason. Next ఈ రోమన్లోనే సెకండ్ వన్ 2 4 6 8 10 not equal to x such that x is equal to 2n plus 1 and x belongs to n. x belongs to n. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2 4 6 8 10 ఇవి which type of numbers? Those are set of even numbers. Set of even numbers up to 10. సో ఇక్కడ ఒకసారి మనకు కండిషన్ ఇచ్చారు ఏంటది x ఈక్వల్ టు 2n ప్లస్ 1 ఇక్కడ n అనే ప్లేస్ లో న్యాచురల్ నెంబర్స్ ఒకవేళ మనం తీసుకున్నట్లయితే ఏమొస్తున్నాయి 3 వస్తుంది. ఇంకొకటి కనుక 2 తీసుకుంటే 5 వస్తుంది అండ్ సో ఆన్. ఎండింగ్ నెంబర్ చెప్పలేదు. ఇక్కడేమో ఈవెన్ నెంబర్ ఇచ్చారు, ఇక్కడేమో 3 5 7 అవి వస్తాయి. అంటే ఏంటవి ఆడ్ నెంబర్స్ వస్తాయి. సో ఫస్ట్ సెట్ లోనేమో ఈవెన్ నెంబర్స్, సెకండ్ సెట్ లో ఆడ్ నెంబర్స్ వస్తున్నాయి. దట్స్ వై టూ సెట్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఇన్ ద ఫస్ట్ సెట్ హ్యావ్ ఈవెన్ నెంబర్స్ and in the second set have odd numbers. Therefore two sets are not equal. Okay, so there are two sums. Next third sum. ఈ క్వశ్చన్ లోనే థర్డ్ సమ్
5, 15, 30, 45. First set 5, 15, 30, 45 not equal to x such that x is multiple of multiple of 15. So multiple of 15 అంటే ఏమేం నెంబర్స్ వస్తాయమ్మా 15, 30, 45, 60 and so on. ఇక్కడ ఏమున్నాయి ఫస్ట్ సెట్ లో సో 5, 15, 30, 45. సెకండ్ సెట్ లో 15, 30, 45 and so on. ఫస్ట్ సెట్ లో ఎక్స్ట్రా ఎలిమెంట్ ఉంది. That's why two sets are not equal. So what is the reason? In the first set have 5 is an extra element. Therefore two sets are not equal. నెక్స్ట్ ఈ రోమన్లోనే ఫోర్త్ది ఫస్ట్ సెట్ 2, 3, 5, 7, 9 not equal to x such that x is a prime number. చెప్పండమ్మా ఈ సెట్ లో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏం తీసుకోవాలి 2, 3, 5, 7, 11 అండ్ సో ఆన్. ఎండింగ్ నెంబర్ చెప్పలేదు ఇక్కడ కూడా. ఇక్కడ ఫస్ట్ సెట్ లో ఏమి ఇచ్చారు 2, 3, 5, 7, 9. 9 is a prime number, so not a prime number. So therefore in the first set have the element 9 is not prime. 9 is not prime. Therefore two sets are not equal. So that is the fourth sum completed. Next fifth sum. Okay, ఈ రోమన్లో fifth sum అమ్మ. List all the subsets of following sets. ఏం రాయాలంట సబ్సెట్స్. ఇక్కడ ఫస్ట్ ఇచ్చినటువంటిది b ఈక్వల్ టు pq. ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చారమ్మా 2 ఎలిమెంట్స్ ఇచ్చారు. ఒకసారి ఈ రోమన్ మాత్రం కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ఈ రోమన్ నుంచి కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతారు. సబ్సెట్స్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోవాలి. అది చూడండి ఈ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ అసలు ఎన్ని సబ్సెట్స్ రాయాలో తెలుసుకోవాలి. హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద సెట్ 2 ఎలిమెంట్స్. సో 2 పవర్ 2 అంటే 4 సబ్సెట్స్ రావాలి. సో ఓకే సబ్సెట్స్ రాద్దాం చూడండి. సబ్సెట్స్ ఆఫ్ బికి సబ్సెట్స్ రాస్తున్నాం. సో మీరు సబ్సెట్స్ రాస్తున్నారు అంటే కంపల్సరీగా ఫస్ట్ ఏం తీసుకోవాలంటే ఎంటీ సెట్. ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో మనకి బిట్స్ లో రావడానికి అవకాశం ఉంది. ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ డాష్ అని ఇస్తారు అంటే ఏం రాయాలి ఎవ్రీ సెట్. నెక్స్ట్ సెట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని ఇండివిడ్యువల్ గా రాయాలి. ఇండివిడ్యువల్ సెట్స్ లో తీసుకోవాలి. ఫస్ట్ ఎంటీ సెట్ రాయాలి, తర్వాత సెట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని సపరేట్ సెట్స్ లో రాయాలి. నెక్స్ట్ 2 ఎలిమెంట్సే కాబట్టి ఆ ఉన్నటువంటిది టోటల్ గా రాసేసేయాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎన్ని వచ్చినాయో 1, 2, 3, 4. సో అక్కడ ఇచ్చింది అదే కదా మనం 2 పవర్ 2 ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే పవర్ లో రాయాలి. 2 పవర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, దట్ ఈస్ ద సబ్సెట్స్ ఆఫ్ గివెన్ సెట్. నెక్స్ట్ ఈ రోమన్ లోనే సెకండ్ చూద్దాం. C ఈక్వల్ టు XYZ. C ఈక్వల్ టు XYZ. ఇక్కడ ఈ సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చారు అంటే 3 ఎలిమెంట్స్ ఇచ్చారు. ఎన్ని సబ్సెట్స్ వస్తాయి అంటే 2 పవర్ 3 ఈక్వల్ టు 8.
8 సబ్సెట్స్ రావాలి. చూడండి, సబ్సెట్స్ ఆఫ్ సి ఏం చెప్పాం, ఫస్ట్ ఎంటీ సెట్ రాయాలి, నెక్స్ట్ ఇండివిజువల్ గా రాయాలి y, నెక్స్ట్ z. సెట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని సపరేటెడ్ గా రాసాం. నెక్స్ట్ టూ ఎలిమెంట్స్ తీసుకోండి, x, y, నెక్స్ట్ x, z. x తో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ y తో రాయండి, y, z. సో y తో కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఒకవేళ z తో కూడా రాయాలనిపించింది మీకు, ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. zx అంటే xz రాసాం, కంప్లీట్ అయిపోయింది. zy అంటే yz రాసాం, మళ్ళీ రాయని అవసరం లేదు, రిపీట్ చేయని అవసరం లేదు. సో ఇంకా మిగిలింది ఏంటి అంటే 3 ఎలిమెంట్స్ ఉన్నటువంటి తీసుకుందాం. సార్ కౌంట్ చేయండి ఎన్ని వచ్చినాయో. 1 2 3 4 5 6 7 8. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని అంటే 8. ఓకేమా. సో నెక్స్ట్ ఇదే రోమన్లో థర్డ్ సమ్. నెక్స్ట్ ఇదే రోమన్లో థర్డ్ సమ్. d ఈక్వల్ టు ABCD. అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే 2 పవర్ 4, 2 పవర్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. సో 16, 2 పవర్ 4 ఈస్ 16. ఎన్ని సబ్సెట్స్ రావాలి, సో 16 సబ్సెట్స్ రావాలి. చూడండి, సబ్సెట్స్ ఆఫ్ డి, కి సబ్సెట్స్ రాస్తున్నాం. సో ఏం రాయాలి, ఫస్ట్ ఎంటీ సెట్ రాయాలి. నెక్స్ట్ సో సెట్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని సపరేటెడ్ గా రాయాలి. నెక్స్ట్ టూ ఎలిమెంట్స్ తీసుకోవాలి, ఏ కామా బి, ఏతో స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఏ కామా సి, నెక్స్ట్ ఏ కామా డి, ఏతో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బితో స్టార్ట్ చేయండి, బి కామా సి, నెక్స్ట్ బి కామా డి, బితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సితో స్టార్ట్ చేయండి, సి కామా డి, సి కామా డి. నెక్స్ట్ డితో స్టార్ట్ చేయాలంటే డిఏ అంటే ఏడి రాసాము, డిబి అంటే బిడి రాసాము, డిసి సిడి రాసాము. నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా, ఇది సపరేట్గా రాద్దాం, చెక్ చేసుకుందాం. సో ఇప్పుడు ఏం తీసుకోవాలి, 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఏబిసి, ఏబిసి. నెక్స్ట్ ఏబిడి, ఏబిసి సారీ ఏబిడి. నెక్స్ట్ ఏసిడి, ఏబిసి, ఏబిడి, ఏసిడి. నెక్స్ట్ బిసిడి. ఫైనల్లీ 4 ఎలిమెంట్స్ ఉన్నాయి తీసుకోవాలి. కౌంట్ చేయండి. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో మనకు రావాల్సినటువంటి 16 సబ్సెట్స్ వచ్చినాయి. ఓకేమా. నెక్స్ట్ ఈ రోమన్లో 4th సమ్. సెట్ ఈ 1 4 6 సారీ అమ్మా 9 1 4 9 16. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే ఎన్ని రావాలి, ఎన్ని సబ్సెట్స్ రావాలి, 2 పవర్ 4 ఈక్వల్ టు 16. 16 సబ్సెట్స్ రావాలి. రాద్దాం. సబ్సెట్స్ ఆఫ్ ఈ, ఫస్ట్ ఎంటీ సెట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇండివిజువల్ గా రాయాలి, 1 4 9 16. నెక్స్ట్ ఏం చేయాలి, 2 తీసుకోవాలి, 1 4 1 9 1 16. నెక్స్ట్ 1 తో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 4 తో 4 9 4 16. 4 తో కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 9 తో
9,16 2 ఎలిమెంట్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. 1 4 9 1 4 16 1 16 1 9 16 1 9 16 నెక్స్ట్ 4 9 16. సో ఒకసారి గుర్తుపెట్టుకోండి, 3 ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఎన్ని వస్తాయి అంటే సో 4 సెట్స్ వస్తాయి. నెక్స్ట్ ఫైనల్ గా టోటల్ కౌంట్ చేయండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని అంటే 16. ఓకేమా. నెక్స్ట్ ఈ రోమన్లో లాస్ట్ సమమా 5th వన్. F ఈక్వల్ టు 10 100 1000. ఎన్ని ఎలిమెంట్స్ ఇచ్చారు అంటే 3 ఎలిమెంట్స్ ఇచ్చారు. 2 పవర్ 3 ఈక్వల్ టు 8. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని రావాలి? 8 రావాలి. సో చూద్దాం, చూడండి. సబ్సెట్స్ ఆఫ్ F ఎంటీ సెట్, ఇండివిడ్యువల్ గా సింగిల్ ఎలిమెంట్స్ రాయాలి. నెక్స్ట్ 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. 10 100 10 1000 నెక్స్ట్ 100 1000 2 ఎలిమెంట్స్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫైనల్ గా 3 ఎలిమెంట్స్ ఉన్నటువంటి తీసుకోవాలి. కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8. ఓకేమా. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఈస్ 8. చూడండి ఒకసారి 5th సమ్ కంప్లీట్ అవ్వని. ఈ 5th సమ్ మీద సబ్సెట్స్ మీద ఒకసారి మనకి నోట్ పాయింట్స్ గా రాసుకున్నట్లయితే బిట్స్ లో మనకి వచ్చినప్పుడు ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి ఒకసారి చెక్ చేసుకుందాం. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫస్ట్ వన్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఇక్కడేమో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. ఇప్పుడు ఇక్కడ సెట్ లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 ఇచ్చారమ్మా. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 1 ఇచ్చారు. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని వస్తాయి అంటే 2 పవర్ 1, దట్ ఈజ్ 2. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 2 ఇచ్చారు. 2 పవర్ 2 ఎన్ని వస్తాయి అంటే 4 సబ్సెట్స్ వస్తాయి. ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఇచ్చారు. ఓకే, 3 ఎలిమెంట్స్ ఇచ్చారు అంటే 2 పవర్ 3 ఈక్వల్ టు 8. సో 4 ఎలిమెంట్స్ ఇచ్చారు. ఎన్ని వస్తాయి అంటే 2 పవర్ 4 16 వస్తాయి. 5 ఎలిమెంట్స్ ఇచ్చారు. 2 పవర్ 5 ఈజ్ ఈక్వల్ టు 16 2s 32 వస్తాయి. అండ్ సో ఆన్. సో n ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఎండింగ్ నెంబర్ చెప్పలేదు, n ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ 2 పవర్ n. 2 పవర్ n, దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. ఇంకొకటి ఇక్కడ సబ్సెట్స్ రాసేటప్పుడు ఫస్ట్ రాసాం. ఏం రాస్తున్నాం? ఫస్ట్ ఎంటీ సెట్. ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. థర్డ్ పాయింట్ లాస్ట్ లో రాసుకుంటున్నాం. ఏంటది? సేమ్ ఇచ్చినటువంటి సెట్ రాస్తున్నాం అంటే ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఈ పాయింట్స్ నుంచి మనకు సబ్సెట్స్ మీద బిట్స్ లో కూడా రావడానికి అవకాశం ఉంది. ఒకసారి సో ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేమా. సో థర్డ్ ఎక్సర్సైజ్ కంప్లీటెడ్. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఫైనల్గా
చిన్న రిక్వెస్ట్ అమ్మా, ఈ క్లాసెస్ ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, సో ఫస్ట్ టైం మీరు కనుక ఈ వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ని తెలియచేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కు ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో మీ సపోర్ట్ని తెలియజేయవలసిందిగా కోరుచుకున్నాం. థ్యాంక్ యూ టు ఆల్.